గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించి. ఇది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని బాధిస్తుంది సార్. ఆహార నియమాలు పాటించలేరు, తర్వాత అలవాట్లు పాటించలేరు, ఉన్నటువంటి కొన్ని అలవాట్లను. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఆహార పద్ధతులు మార్చుకోలేని వాళ్ళు కానీ, అలవాట్లు మార్చుకోలేని వాళ్ళు కానీ, లేకపోతే ఇతర కారణాలు రీత్యా మరి కోల్డ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ వాటర్ కాకుండా రూమ్ టెంపరేచర్ వాటర్. నమస్తే, తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే ఆయుర్వేద వైద్యాన్ని గత 35 సంవత్సరములుగా పాటిస్తూ ఆయుర్వేద వైద్యంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్, మనం ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోబోతున్నాం సార్. ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించి. ఇది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని బాధిస్తుంది సార్. ఎందుకు అని అంటే ఎస్పెషల్లీ చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, లేకపోతే డైలీ జనరల్ షిఫ్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకునే స్ట్రెస్ కావచ్చు, ఆ వర్క్ పరంగా వచ్చే స్ట్రెస్ కావచ్చు, టైంకి ఫుడ్ లేకపోవడం, టైంకి నిద్ర లేకపోవడం, ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, వీటన్నిటి కారణంగా ఏంటి అంటే వాళ్ళు మెయిన్ థింగ్ ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు టైంకి. దానివల్ల ఆటోమేటిక్గా స్లీప్ డెఫిషియన్సీ వస్తుంది, లైఫ్ స్టైల్ చేంజెస్ మారిపోతుంది, ఫుడ్ మారిపోతుంది. దీని అన్నిటికీ కారణంగా వచ్చేది మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. సో మరి ఇటువంటి వాళ్ళకు కూడా ఎవరైతే వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేస్తారో బట్ ఎవరికైతే ఛాన్స్ ఉండదో, ఇటువంటి వాళ్ళకు కూడా ఏమైనా సొల్యూషన్ ఉంది అని అంటారా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వైద్య విధానంలో? చాలా సొల్యూషన్స్ ఉన్నాయమ్మా. మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో ఆ సమస్యలు తగ్గించుకోవాలంటే మార్గాలు కూడా అనేకం ఉంటాయి. సో మీరు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. చాలామందికి అభిప్రాయం ఉంటుంది, సిస్టమేటిక్గా ఆ యొక్క దైనందిన జీవితంలో కార్యక్రమాలు చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, కానీ కొన్ని కారణాల చేత వాళ్ళు వాటిని పాటించలేకపోతారు. సో ఆహార నియమాలు పాటించలేరు, తర్వాత అలవాట్లు పాటించలేరు, ఉన్నటువంటి కొన్ని అలవాట్లను. సో వీటి వల్ల కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య చాలా మందిలో కామన్ అయిపోయిందమ్మా. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యనే ఇతర అనేక జబ్బులకు కూడా కారణభూతం అయిపోతున్నాం. సో ఎప్పుడైతే మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యని కంట్రోల్ చేయగలమో, తగ్గించగలిగినామో, ఆ మిగతా జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. సో దీనికి సంబంధించమ్మా ఒక చక్కటి ఆయిల్ చెప్తానమ్మా. ఎక్కువ మరి కష్టపడక్కర్లేదు ఏమా. సో తీసుకోవడం సులువు, అదేవిధంగా రిజల్ట్ చాలా సులువుగా వస్తుంది. జర్నీలో ఉన్నప్పుడు తీసుకోవచ్చు, వేరే పని మీద ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే ఇంకొక ఏదైనా వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు అమ్మా, ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో ఆ ఆయిల్ పేరు దిల్ ఆయిల్. దిల్ ఆయిల్ ఆన్లైన్లో కూడా ఇప్పుడు కామన్గా దొరుకుతుందమ్మా. సో ఈ దిల్ ఆయిల్ ఆన్లైన్లో కూడా మనం తెప్పించుకోవాలంటే 30 ml ఆయిల్ అప్రాక్సిమేట్గా ఆ యొక్క కంపెనీస్ని బట్టి ఒక 300 to 400 రూపీస్ ఉంటుందమ్మా. 300 నుంచి 400 రూపాయలు 30 ml ఆయిల్. ఇది చాలా రోజులు వస్తుందమ్మా. సో ఈ దిల్ ఆయిల్లో అనేక రకాలైనటువంటి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయమ్మా. అదేవిధంగా అత్యంతగా ఎక్కువగా ఈ టానిన్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి, మిగతా ఆల్కలైడ్స్, కెమికల్స్తో పాటు, రసాయన పదార్థాలతో పాటు. సో ఇవి చాలా చక్కగా పనిచేస్తాయమ్మా. సో దిల్ ఆయిల్ మన దగ్గర ఉంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ను తరిమి కొట్టినట్టే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మన దగ్గరికి రాదమ్మా, వచ్చిన వెంటనే తగ్గిపోతుంది. అంటే దీని పేరు దిల్ ఆయిల్ సార్? DILL, దిల్ ఆయిల్. ఓకే, మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఏం కష్టపడక్కర్లేదు. ఈ రోజులో టెక్నాలజీ పెరిగిపోయింది, సాంకేతికంగా అభివృద్ధి చెందాం కాబట్టి మనం ఎక్కడున్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కూడా హోమ్ డెలివరీ అయిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు అమ్మా. సిటీస్లో ఉన్న వాళ్ళకైతే షాప్స్లో ప్రయత్నం చేసి దొరుకుతుంది, కానీ మన చిన్న ఊర్లలో కూడా తెప్పించుకోవడానికి అనుకూలంగా ఉంది. సో ఈ దిల్ ఆయిల్ అనేటువంటిది, ఈ యొక్క ఆయిల్ని రోజమ్మా 3 times 100 ml వాటర్లో జస్ట్ 1 drop, 100 ml వాటర్లో 1 drop ఆఫ్ దిల్ ఆయిల్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అట్లా 3 సార్లు తీసుకోవడం వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించి బ్లోటింగ్ ఉండదు, ఆకలి బాగా అవుతుంది, జీర్ణశక్తి బాగా అవుతుంది, మోషన్ బాగా ఫ్రీగా అవుతుంది.
తర్వాత ఆహారం మీద కూడా ఆసక్తి బాగా కలుగుతుంది. ఓకే. తర్వాత ఈ పొట్ట ఉబ్బరం ఉండేటువంటి పరిస్థితి, అంటే బ్లోటింగ్ అని చెప్పాను కదమ్మా, అవును ఈ సార్. పరిస్థితి ఉండదు. తర్వాత తేన్పులు రావడం కానీ ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఏముండవమ్మా. తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంటుందమ్మా. సో ఈ దిల్ ఆయిల్ అంత శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. చాలా మంది జస్ట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఓకే. రెగ్యులర్గా ఈ దిల్ ఆయిల్ని ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల మరి ఇంచుమించు ఎలాంటి ఇతర ఔషధాలు కూడా 190% మందికి అవసరం ఉండదమ్మా. సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానివ్వండి, ఇతర ఔషధాలు కానివ్వండి, జనరల్గా అవసరం ఉండదు. ఈ పద్ధతిలో నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోగలిగితే ఓకే. రోజు 3 సార్లు ఆహార పదార్థాలు ఎలాగ తీసుకుంటున్నామో ఇది కూడా ఆహార పదార్థాల నుంచి తయారైనటువంటి ఔషధమే కాబట్టి దీన్ని కూడా ఆహారంగా అనుకొని ఒక 100 ml నీళ్ళల్లో ఒక డ్రాప్, 1 డ్రాప్ అమ్మా, నాట్ 1 స్పూన్, 1 డ్రాప్ అంతే. జస్ట్ 1 డ్రాప్ జస్ట్ తీసుకోవడం వల్ల చాలా టాప్ రిజల్ట్స్ వస్తాయమ్మా. వెంటనే రిజల్ట్ చూపిస్తుందమ్మా. ఓకే. సో ఆహార పద్ధతులు మార్చుకోలేని వాళ్ళకి కానీ, అలవాట్లు మార్చుకోలేని వాళ్ళకి కానీ, లేకపోతే ఇతర కారణాల రీత్యా మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినటువంటి వాళ్ళకి కానీ నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎంతకాలం తీసుకోవాలంటారు సార్? ఇది రెగ్యులర్గా వాడుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదమ్మా. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇది హార్మ్లెస్. అన్ని మనం ఇంతకుముందే చెప్పాను కదమ్మా, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనివల్ల మరొక ప్రయోజనం కూడా ఏంటంటేమా, ఇందులో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయని చెప్పాను కదా ఇంతకుముందే. దీని యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే ఈ బ్లడ్ వెజిల్స్కు సంబంధించినటువంటి జబ్బులు రావు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, మెదడుకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఇంతకుముందే ప్రస్తావించినట్టు ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా కూడా హార్ట్ డిసీజెస్ చిన్న వయసులోనే వస్తున్నాయి. టెన్షన్ వల్ల కానీ, సెడెంటరీ లైఫ్ వల్ల కానీ, నంబర్ ఆఫ్ రీజన్స్. సో ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోవడము, ప్లేట్లెట్స్ పేరుకుపోవడము, తర్వాత లోపల ఈ బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అయిపోయి ఆ యొక్క ప్రభావం చేత మరి హార్ట్ అటాక్స్ రావడము, హార్ట్లో ప్రాబ్లమ్స్ రావడము, బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు తగ్గడమే కాకుండా దీనివల్ల ఏం జరుగుతుందంటమ్మా, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందమ్మా. మన బాడీకి ఉపయోగపడేటువంటి హెచ్డిఎల్ అనేటువంటి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బాడీకి హాని చేసేటువంటి, ఇబ్బంది పెట్టేటువంటి ఎల్డిఎల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది. సో ఇది బెనిఫిట్. సరే, నాణ్యానికి ఇదంతా ఒకవైపు. మరి మహిళలకు సంబంధించినటువంటి కూడా ఈ బహిష్టు నొప్పి అమ్మా, మెన్స్ట్రువల్ పెయిన్స్ వస్తుంటాయి, చాలా బాధపడుతుంటారు. నెల వచ్చేసరికి వాళ్ళ బాధ వర్ణాతీతం. నెల వచ్చేసరికి భయపడుతుంటారు, నెల వస్తుందని చెప్పి. నిజంగా కొందరైతే అది ఆ బాధ భరించలేక ఎంత నరకం అనుభవిస్తున్నాం అని అంటూ ఉంటారు. సో మరి ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏదో టెంపరీ తగ్గిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంటుంది. సో వాళ్ళకి కూడా మంచి రెమెడీ చెప్తానమ్మా. ఇదే మెడిసిన్ ఇదే పద్ధతిలో వాడుకోవడం వల్ల బహిష్టు నొప్పి కూడా తగ్గిపోతుంది, మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గిపోతాయి. సో అంత కంఫర్టబిలిటీ వచ్చేస్తుందమ్మా. సో కొన్నాళ్ళ పాటు రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఇంచుమించు ప్రతి ఇంట ఉండదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ దిల్ ఆయిల్ అంటే అతిశక్తి కదమ్మా. సో ఈ రోజుల్లో మరి కామన్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం ఎక్కువ శాతం మందిలో ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆడవాళ్ళలో మరి మెన్స్ట్రువల్ ఈ పెయిన్ ఉండేటువంటి ప్రాబ్లం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి మరి ఒక్క మెడిసిన్ మన ఇంట్లో ఉంటే ఇన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది. మరి ఇది లేడీస్ కి మెన్స్ట్రువల్ టైంలో అంటే వాళ్ళు ఓన్లీ ఆ టైంలోనే తీసుకుంటే సరిపోతుందా సార్? లేదమ్మా, మొదటి నుంచి తీసుకోవాలమ్మా. దానివల్ల ఏమంటే ఈ యూట్రైన్ మజిల్ రిలాక్సేషన్ కు ఉపయోగపడుతుందమ్మా. రెగ్యులర్ గా వాడుకుంటుండడం వల్ల మరి ఆ యూట్రైన్ మజిల్స్ రిలాక్స్ కావడం చేత నొప్పి రాదు. కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఈ యొక్క మందు ప్రభావం చేత, రసాయన అంశాల ప్రభావం చేత దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క ప్రభావం దేహంలో ఉండడం చేత భవిష్యత్తులో మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా ఇందులో ఔషధ గుణాలు సదా కాపాడుతూ ఆడవాళ్ళని రక్షిస్తుంటాయమ్మా. ఓకే సార్, ఇది ఎంత కాలం తీసుకోవాలంటారు లేడీస్ అయితే ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్? తగ్గేదాకా తీసుకోవచ్చమ్మా. జనరల్ గా 2 months 3 months వాడితే చాలా మంది తగ్గిపోతుంది. అవసరమైతే ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చమ్మా. ఎటువంటి ప్రాబ్లమ్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి రెగ్యులర్ కొన్నాళ్ళ పాటు వాడకుండా మంచిది. ఇప్పుడు ఇది ఎలా సార్, హాట్ వాటరా లేకపోతే ల్యూక్వామ్ వాటరా లేకపోతే చల్ల వాటర్ లో తీసుకోవాలంటారు? మామూలుగా రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే సరిపోతుందమ్మా. కాబట్టి ముఖ్యంగా కోల్డ్ వాటర్ పనికిరాదమ్మా. కోల్డ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ వాటర్ కాకుండా రూమ్ టెంపరేచర్ వాటర్ లో కలుపుకొని తీసుకుంటే మంచిది. ఒకవేళ అవకాశం ఉంటే కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని వాడుకోవచ్చమ్మా, అట్లా వీలైతే. లేకపోతే జస్ట్ రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళలో నేను చెప్పినట్లు ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది 3 times. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.